పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను కాంగ్రెస్ మైనార్టీ నేతలు కలిశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ అజారుద్దీన్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేబినెట్లో మైనార్టీలకు ఎలాగూ చోటు దక్కలేదని, కనీసం పోటీ చేసినా సీటైనా ఇవ్వరా అంటూ ఒత్తిడి పెంచారు. మైనార్టీల వినతిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి నివేదించారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను కాంగ్రెస్ మైనార్టీ నేతలు కలిశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ అజారుద్దీన్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేబినెట్లో మైనార్టీలకు ఎలాగూ చోటు దక్కలేదని, కనీసం పోటీ చేసిన సీటైనా ఇవ్వరా అంటూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి టెలిఫోన్ ద్వారా అందిస్తారు. చారి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. నిన్న జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక స్టేట్మెంట్ చేశారు. అజారుద్దీన్ పక్కన నవీన్ ఇద్దరిని పెట్టుకొని స్థానికులకు మాత్రమే టికెట్ ఇస్తామనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ రోజు అటు హైకమాండ్, ఇటు పీసీసీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా మైనార్టీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు భేటీ అయ్యారు. గతంలో జూబ్లీ హిల్స్ నుంచి అజారుద్దీనే పోటీ చేశారు కాబట్టి ఆ సీటుని ఖచ్చితంగా అజారుద్దీన్ కే ఇవ్వాలనేటువంటి ఒత్తిడి పెంచారు. అలాగే తెలంగాణ కేబినెట్ లో మైనార్టీలకు చోటు లేదు. అలాగే ఇప్పుడు గతంలో పోటీ చేసినటువంటి సీటు కూడా మైనార్టీలకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వటము ఏంటి అనేటువంటి అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటి మీద పిసిసి నుంచి ఏఐసిసికి ఒక నివేదిక వెళ్ళింది. ఏఐసిసికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు కూడా మైనార్టీ వైపే మొగ్గు చూపుతున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి అజారుద్దీన్ కి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలనేటువంటి అంశానికి సంబంధించి కాంగ్రెస్ లో చర్చ జరుగుతుంది. అజారుద్దీన్ వైపే అధిష్టానానికి సంబంధించినటువంటి ఒకరిద్దరు ముఖ్య నాయకులు కూడా మొగ్గు చూపుతున్నారనేటువంటి చర్చ జరుగుతుంది. మరోవైపు తెలంగాణలో మైనార్టీలకు కేబినెట్ లో చోటు దక్కకపోవడానికి సంబంధించినటువంటి అంశం, అలాగే ఇప్పుడు గతంలో ఈ సీట్ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి అజారుద్దీన్ పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా అతనికి ఇవ్వాలనేటువంటి ప్రెషర్ కూడా సామాజిక వర్గం నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అజారుద్దీన్ వైపు మొగ్గు చూపుతుంది అనేటువంటి చర్చ మాత్రం పార్టీలో నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ చారి.